ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందామండి. పరిశుద్ర గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. అవును తండ్రి, నీ దీవెనలతో మమ్మల్ని ఈరోజు ప్రభా మేము నేర్చుకుంటున్న ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దీవించమని అడుగుతూ నజరుడైన యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన అంతయు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు ఇచ్చిన వాక్యము యాకోబు దీవెన. యాకోబు దీవెనల గురించి మనం మాట్లాడుకుందామని ఈరోజు దేవుడు మనకిచ్చాడండి. మరి యాకోబు గురించి మనందరికీ తెలుసు. యాకోబు అంటే మీనింగే మోసగాడు అని ఉందండి. మోసగాడు అంటే ఎవరండి? ఎవరైతే తప్పు చేస్తారో, ఇంకొకరిని ముంచేస్తారో వాళ్ళని మోసగాడు అంటారు. అలాంటి మోసగాడి జీవితము ఏ రీతిగా దీవెనకరంగా మార్చబడిందో మరి అన్ని విషయాలను మనం ధ్యానించట్లేదు, కానీ కొన్ని విషయాలు మనం ధ్యానిద్దామండి. మరి యాకోబు మరి ఒక టైం వచ్చింది తనకి. ఆదికాండం 32వ అధ్యాయంలో వ్రిస్లింగ్ విత్ గాడ్, దేవునితోనే పోరాటం చేశాడంట. ఎలాంటి పోరాటం చేశాడంటే, నీవు నన్ను దీవిస్తే కానీ నేను విడిచిపెట్టను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? అసలు ఆ మాటకు అర్థం ఏంటి? నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను విడిచిపెట్టనని దేవుడితోనే పోరాడుతున్నాడంట. మరి మొదటి అధ్యాయములన్నీ చూసినట్టయితే, దాని ముందు యాకోబు జీవితాన్ని మనం పరిశీలించినట్టయితే, తను ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నాడంటే, తన జీవితంలో చిన్ననాటి నుండి మోసగాడు, అల్లరివాడు అన్నట్టుగా ఉంది. చివరికి అన్న దగ్గర ఇజ్రాయిల్ అన్న అయిన మరి ఏసావు దగ్గర, మరి నాన్నగారి దగ్గర కూడా తను మోసం చేశాడు. ఎంతగా మోసం చేశాడు అంటే, ఆశీర్వాదాల విషయంలో మోసం చేశాడు. ఆశీర్వాదాలు దొంగగా తీసుకున్నాడు. మరి పారిపోయాడు. మరి తీసుకున్నట్టు ఉండగా ప్రాణాపాయం వచ్చేసి ఇంకా నన్ను అన్న ఇక్కడ చంపేస్తాడన్నంతగా పారిపోయాడండి. ఒకరోజు 2 రోజులు కాదు, 1 నెల 2 నెలలని కాదు, కొన్ని సంవత్సరాలు కుటుంబానికి, తల్లిదండ్రులకి, మరి అన్నకి దూరంగా పారిపోవడానికి కారణం తను చేసిన మోసం, తను జీవిస్తున్న జీవిత విధానం తన్ని ఆ రీతిగా మరి దూరం నడిపించిందండి. మరి ఆశీర్వాదాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మరి తను అసలు ఏ విషయంలో మోసం చేశాడు? ఆశీర్వాదం విషయంలో. తన తండ్రి దగ్గర దీవెనలు పొందుకునే విషయంలో అన్నకి రావాల్సిన దీవెన అన్నకి రాకూడదని చెప్పేసి తనకే రావాలని దీవెనలు పొందుకున్నాడండి. అంటే యాకోబు మీద దీవెన ఉందా లేదా అని ఆలోచన చేస్తే ఉందండి. యాకోబు మీద దీవెన ఉంది. అది కేవలం తండ్రి అయిన ఐజాక్ ఇచ్చిన దీవెన మాత్రమే కాదు, కానీ మరి తరతరాల నుండి మరి అబ్రహాంకి ఇచ్చిన దీవెన. మరి ఆదాము సమయంలో అయితే ఒక శాపం వచ్చింది. ఆ శాపం గుండా అయితే తనకి లేదు, కానీ మరి అబ్రహాం దీవెన మాత్రం యాకోబు నుండి వచ్చిందండి. యాకోబుకు వచ్చింది. ఏ రీతిగా వచ్చింది అంటే, మరి ఏసావు మొదటి సంతానంగా దీవించాల్సిన వ్యక్తి మరి యాకోబు పొందుకున్నాడు. మరి దాని తర్వాత వచనాలు చూస్తే మనం ఆ అధ్యాయాలన్నీ కూడా ధ్యానించినప్పుడు, ఆదికాండంలో యాకోబు గురించి చదివినప్పుడు, మరి తను మొట్టమొదటిగా తన ఆస్తి చేత, తన అంతస్తు చేత, మరి 2 భార్యలు ఉన్నారు, మరి 13 మంది పిల్లలండి, మరి 12 మంది ఆ మగ సంతానమై ఉంటుండగా ఒక పాప కూడా ఉంది. మరి ఇలా 14 మంది సంతానం, 13 మంది సంతానంతో ఉన్న తను దీవెన పొందుకున్నాడే, గర్భఫలం పొందుకున్నాడు, తండ్రి చేత దీవించబడ్డాడు. మరి మెటీరియలిస్టిక్గా ఫిజికల్గా మరి అన్ని విషయాలు చూస్తే కూడా ఆదికాండము 32వ అధ్యాయంలో 14-15 వచనాలు మనం క్లియర్గా చదివితే, తనకి 200-300 గొర్రె పిల్లలని, గాడిదలని, మరి గొర్రెలని, అట్లా వందల్లోనే, అంటే దాన్ని బట్టి తెలుస్తుంది తన ఆస్తి ఉంది, తనకి సంపాదించుకున్నాడు. అంటే ఆశీర్వాదం ఉంది. ఎలాంటి ఆశీర్వాదం ఉందంటే లోకానుసారమైన ఆశీర్వాదం ఉంది. మరి లోకానుసారమైన ఆశీర్వాదం ఉంది అని నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, మరి అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు, అన్ని దీవెనలు పొందుకున్నాడు, 12 మంది పిల్లలు ఉన్నారు, మరి భార్య ఉంది, ఆస్తి ఉంది, అంతా ఉంది. మరి దీవెనలో ఎలాంటి దీవెనలు అంటే, ఒకసారి తను బేతేలు అనుభవం కూడా కలిగి ఉన్నాడు, దూతల దర్శనం చూశాడు, మరి అన్నీ చూసిన వ్యక్తి. కానీ ఈరోజు మరి ఒక సంఘటన సమయంలో మరి ఏమంటున్నాడంటే, దేవుని పాదాలు పట్టుకొని పోరాడుతున్నాడు ఆ రాత్రివేళ సమయంలో, అది కూడా ఒంటరిగా అండి.
ఆ స్థితి ఎందుకు వచ్చింది, నాకు దీవించు, నువ్వు దీవిస్తే కానీ నేను విడిచిపెట్టనని పోరాటమే చేస్తున్నాడంట. మరి అలాంటి పోరాటము మనం ఈరోజు చేయవలసి ఉందేమో జ్ఞాపకం చేసుకుందామండి, ధ్యానిద్దాము. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, మనం యాకోబులాగా ఉన్నామో, మరి యాకోబు పొందుకున్న మరి ఈ లోకానుసారమైన దీవెనలతో నింపబడి తృప్తి చెందుతూ పడుతున్నామా, లేకపోతే యాకోబులాగా నువ్వు దీవిస్తే కానీ నేను విడిచిపెట్ట తండ్రి అని చెప్పేసి తండ్రి పాదాలు పట్టుకొని ఉన్నామా? మరి ఎలాంటి దీవెన కొరకు మనం వెయిట్ చేస్తున్నామో, ఎలాంటి దీవెన మనతో ఉంది, మనలో ఉంది అని మనం ఈరోజు ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. మరి యోహాను సువార్త 3 యోహాన్లో అంటే మరి జాన్ 3లో ఏం చెప్తున్నాడంటే, నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారము, మీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారము మీరు అన్ని విషయంలో వర్ధిల్లండి. మరి ఇక్కడ మరి యాకోబుకున్న అనుభవం ఏంటంటే, అన్నీ ఉన్నాయి కానీ దేవుని దీవెన లేదు. అది క్లియర్గా అర్థమైపోతుంది. కానీ తండ్రి దీవెన ఉంది, తరతరాల నుండి వచ్చిన దీవెన ఉంది. వాటితో ఆయన తృప్తి పరచబడట్లేదు. ఎందుకు చెప్తారండి? ఎందుకంటే ఆ 32 అధ్యాయం పూర్తిగా ధ్యానించినప్పుడు తను భయపడుతున్నాడండి. తన అన్న కోసం భయపడుతున్నాడు. 21 సంవత్సరాలు అసలు అన్న గురించి మర్చిపోయిన వ్యక్తి తిరిగి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, చూడండి ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తేనే, దేవుడు చెప్తేనే తను తిరిగి మరి తన దేశానికి తిరిగి వస్తున్నాడు. దేవుని మాట ఉంది, దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని దీవెనలు ఉన్నాయి, కానీ దేవుని దీవెన లేదండి. చూడండి, దీవెనలు ఉన్నాయి, దేవుడి నుండి వచ్చిన దీవెనలు ఉన్నాయి, కానీ దేవాది దేవుని నిజమైన దీవెన కోల్పోయాడు. మరి అక్కడ అడుగుతున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ఈరోజు నేను నా అన్న చేతిలో చనిపోవడానికి సిద్ధమై ఉన్నాను. నాకు ఏమి ఉన్నా ఇంకా వేస్టే, నేను ఇంకా చనిపోవాలనుకుంటున్నాను. అతను నాకు ఎదురైతే నన్ను చంపేస్తాడు. ఇంకా ఇంతగానం నేను సంపాదించిన దానికి అర్థం లేదు. నువ్వు నన్ను దీవించావు, కానీ ఆ దీవెన నాకు సహాయంగా లేదు. అంటే ఎలాంటి పరిస్థితిలోకి వచ్చాడంటే, కంప్లీట్ భయము, మరణ భయంతో కూడిన తన ఆత్మని కాపాడుకోలేడు, ఇంకా తన ప్రాణాన్ని కాపాడుకోలేని పరిస్థితిలోకి వచ్చాడు. నిజం చెప్పాలంటే ఏసావు అనేవాడు తనని చంపడానికి ఎదురు చూడట్లేదు. అది తనకి తెలియదు ఆ విషయం. కానీ తినికి తెలిసిన సత్యం ఏంటంటే, అప్పుడు అన్న చంపుతానంటేనే పారిపోయాడు. కాబట్టి అదే కోపం కసితో అన్న ఉన్నాడు కాబట్టి, నేను ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్తే నన్ను చంపేస్తాడు. మర్చిపోయాడు. దేవుడు క్షేమంగా నువ్వు వెళ్ళు అని చెప్పిన మాటలను మర్చిపోయాడు. కానీ ఎప్పుడైతే అన్న దగ్గరికి వస్తున్నాడో, అన్న ఉన్న ప్రదేశానికి వస్తున్నాడో, తన పుట్టింటికి వస్తున్నాడో, ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఏసావు గుర్తుకొస్తున్నాడు. ఆ ఏసావు అంటే ఇక్కడ గుర్తు భయానికి కనిపిస్తుందండి. ఏసావు అనగానే తనకి భయం పుట్టుకొచ్చింది. ఆ టైంలో ఏం చేశాడు తెలుసా అండి? తన ప్రాణానికి దగ్గరగా ఉన్న వాళ్ళని దగ్గర పెట్టుకున్నాడు. చూడండి, తన ప్రాణానికి దగ్గర ఉన్న వాళ్ళని దగ్గర పెట్టుకున్నాడు. తనకి ఎవరి మీద అయితే కొంచెం తక్కువ ప్రేమ ఉందో వారిని దూరంగా పెడుతున్నాడు. అంటే చూడండి, ఒక్కొక్కరిని, తనకున్న ఆస్తిని, తనకున్న సంపదని, తనకున్న భార్యని, తనకున్న సంతానాన్ని గుంపులుగా డివైడ్ చేసి, మరి తనకి తను ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నాడో వారిని వెనకాల పెట్టి ముందు ఏసావుకి పంపిస్తున్నాడండి. ఒకవేళ ఏసావు వచ్చి తన గుంపుతో వచ్చి నాశనం చేస్తే ముందు వారిని నాశనం చేస్తాడు. కనీసం చివరిగా ఉన్న మేము బతుకుతామన్నంత ప్రాణ రక్షణ గురించి ఎదురు చూస్తున్నాడండి. కానీ ఒక టైం వచ్చిందండి. ఎలాంటి టైం వచ్చిందంటే, ఏసావు దగ్గరికి వస్తూనే ఉన్నాడు. మరి వీరు ఎవరైతే గుంపులుగా వెళ్ళారో వాళ్ళని చంపడానికైతే వస్తలేడు. కానీ తనైతే మరి తమ్ముడు గురించిన సువార్త విని, ఇగో నా తమ్ముడు తిరిగి వస్తున్నాడని ప్రేమతో వస్తుండగా అది గ్రహించలేకపోయాడు యాకోబు. దానికి కారణం భయం. మరి ముందుకు నడుస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, యాకోబు ఒక ఆలోచనలోకి వచ్చేసి, ఇంకా నేను వేస్ట్, నా పని అయిపోయింది, అందరూ చనిపోతారు, నేను చనిపోతానని చెప్పేసి అప్పుడు తను ఒంటరి వాడైపోయాడండి. చూడండి, ఆ రాత్రి వేళ సమయంలో తను కంప్లీట్గా ఒంటరి వాడైపోయి దేవుడిని దూతతో, కానీ మరి అక్కడ దేవుని దూత అని కొన్ని బైబిల్లో రాయబడింది, మరి దేవుడే అని కొన్ని చోట్ల రాయబడింది. మరి దేవునితో పోరాడుతున్నాడండి ఆయన. చూడండి, వాక్యము 32వ అధ్యాయము 26వ వచనంలో చూసినప్పుడు, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పొమ్మనిమ్మని అతడు అడిగినప్పుడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనివ్వనని చెప్పాను. చూడండి, తెల్లవారుజామున వెళ్ళిపోతున్న ఆ దేవాది దేవుణ్ణి పోనివ్వకుండా నువ్వు దీవించు అంటే ఏంటంటే, రాత్రంతా పోరాటం జరుగుతుంది. మరి తండ్రి అంటున్నాడు నేను దీవించనంటున్నాడు. మరి రాత్రంతా పోరాటం చేసినప్పుడు మరి ఎందుకు దీవించడానికి దేవుడు సిద్ధంగా లేడో నాకు తెలియదు. కానీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాడు. ఎంతవరకు వచ్చిందంటే తన కాలు కూడా విరగబట్టబడింది. అంటే తను కుంటివాడైపోయాడు, కంప్లీట్గా
ఒంటరివాడైపోయాడు. అసలు తెలుసుకున్నాడు తన ఆత్మ రక్షణ తనకు తానుగా సంపాదించుకోలేడు. ఇప్పటి వరకు ఏమనుకున్నాడు, నాకున్న ఆస్తితో నేను కాపాడుకుంటాను, నాకున్న ఆస్తి చాలు, నాకు తండ్రి దీవెన ఉంది, నాకు అబ్రహాం దీవెన ఉంది, నేను నా తండ్రి నాకు మధ్య మధ్యలో కనిపిస్తున్నాడు, నాకు మధ్య మధ్యలో మాట్లాడుతున్నాడు కదా, ఇక్కడ పొమ్మంటున్నాడు, అక్కడ పొమ్మంటున్నాడు, ఈ దర్శనాలు ఇస్తున్నాడు కదా అనుకుంటున్నాడే. కానీ అది నిజమైన దేవునితో సహవాసంలో లేడండి. ఇదండి నిజమైన మనకి దేవుని బిడ్డలకి మనకి కావాల్సింది ఏంటండి? సహవాసము, ఇంటిమసీ విత్ గాడ్. దిస్ ఇస్ వాట్ చెకబ్ ఇస్ మిస్సింగ్. ఏమి పొడగొట్టుకున్నాడు, అసలు ఏమీ లేదు, అసలు ఏ రుచి యాకోబు ఎరగలేదు అంటే దేవుని నిజమైన సహవాసము, దేవునితో సహవాసము, దేవుని గురించి తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, కానీ దేవునితో ఇంటిమసీ అనేది లేదండి. మరి అబ్రహాము ఎలాంటి వాడండి? అబ్రహాముకి ఉన్న దేవునికి ఉన్న సంబంధం ఎలాంటిదండి? ఆయన్ని స్నేహితుడిగా చూస్తున్నాడు. ఇదిగో నా స్నేహితుడికి నేను నా రహస్యాలు చెప్పకుండా వదిలిపెడుతున్నా అని చెప్తూ దినదినం మాట్లాడుతూ అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉందండి. ఈవెన్ మరి ఐజాక్ని చూస్తే కూడా మరి తను ఎక్కడ విత్తాలో ఎక్కడ విత్తకూడదో ఏ టైంలో ఏం చేయాలో కూడా మరి చెప్తూ మరి దేవునితోనే నడిచిన వ్యక్తి అండి. అంటే ఐజాక్కి ఉన్న ఇదిగో అబ్రహాముకున్న సత్సంబంధము, దేవునితో ఎలాంటి సత్సంబంధం ఉందో యాకోబుకి లేదండి. ఇటు తండ్రితోనే లేదు, అన్నతోనూ లేదు, దేవాది దేవునితో లేదు, కానీ ఆశీర్వాదం అయితే ఉంది. ఏదైతే తరతరాల నుండి వచ్చిందో అది ఉంటే చాలనుకున్నాడు, కానీ ఈరోజు తెలుసుకున్నాడు, ఆ రాత్రి వేళ తెలుసుకున్నాడు, ఇంకా నాకు కావాల్సింది నిజమైనది, నాకు దేవుడే కావాలి, ఇంకా దేవుని ఆశీర్వాదమే కావాలి అని అనుకున్నాడండి. మనము కూడా లోకంలో ఉన్నప్పుడు, మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కాదండి, ఉన్నాము. ఎలా ఉంటామంటే, ఈరోజు ప్రార్థన చేశానండి, పలానది జరగమని నేను చేసినప్పుడు, ఉపవాసం చేసినప్పుడు నాకు అది వచ్చిందండి, దేవునికే మహిమ కలుగును గాక, అందుని బట్టి దేవుని స్తుతిద్దాం, కరెక్టే. కానీ ఎలాంటి ఆశీర్వాదం అండి? అది ఎలా నిల్చుంటుందా అండి? అది క్షణిక కాలమైనదా, లేకపోతే నెలల కోసం చూస్తున్నారా, లేకపోతే సంవత్సరాల దీవెన కోసం చూస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని దీవెన మనల్ని ఎప్పుడు కూడా నరకంలోనికి నడిపించదండి. దేవుని దీవెన మనలో ఉంటే, మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక వాక్యం చూపిస్తున్నాడు. ఏంటి అంటే, దేవుడు ఆశీర్వదించిన దానిని ఎవ్వరు కూడా శపించరంటండి. చూడండి, దేవుడు ఆశీర్వదించిన దానిని ఎవ్వరు కూడా శపించలేరంట. మరి ఇక్కడ యాకోబు దీవెనలతో నిండి ఉన్న యాకోబుకి శాపమే ఉంది కదండి. శాపం అంటే మరి ఇక్కడ ఏదో వచ్చి ఏదో చేయట్లేదు. మొట్టమొదటిగా చూడండి, మోసగించబడుతున్నాడు, మోసం చేస్తున్నాడు, మరి లేయాని చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, పెట్టి చాకరీ చేస్తున్నాడు, మళ్ళీ మోసంలోకి పడిపోతున్నాడు. తీరా చూస్తే మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి అంత సంపాదించుకొని ఇంకా వెళ్ళిపోదాం అన్నప్పుడు మళ్ళీ మరణ భయము అనేది తనని ఆవరించింది. అది పాపము కాకపోవచ్చు, కానీ అది శాపం కాదా అండి? చెప్పండి. అంటే దేవుడు దీవిస్తే ఇంకా శాపాలు ఎందుకు పనిచేస్తున్నాయి అంటే, ఇప్పుడు మరణం అనేది నిజంగా శాపంతో కూడిందే కదా, శాపానికి సంబంధించిందే మరణం కదా. ఇప్పుడు మరణమే పట్టుకొని ఉందనే కదా దేవుని పట్టుకొని ఉన్నాడు అంటే దీవెన లేదండి. చూడండి, ఇప్పుడు మనం కూడా ఎంతోమంది దేవుని నమ్ముకున్నామని చెప్తున్న వాళ్ళం ఎంతోమంది దేవుని తెలియని వారిలాగా ఉన్నామండి. అంటే నేను చెప్పేది ఆశీర్వాదం లేకుండా ఉన్నారండి. నిజమైన దేవుని గురించి మనకు తెలియట్లా, నిజమైన దేవుని గురించి మనం ధ్యానించట్లేదు. దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు, బైబిల్ చదివాము అంటే చదివాము, ప్రార్థన చేసాము, ఉపవాసం ఉన్నాము, దీవెనలు పొందుకుంటున్నాం. రోజుకి ఎన్ని సాక్ష్యాలండి, ఎన్నో చెప్పుకుంటాం, కానీ ఆ ఇంటిమెసీ విత్ గాడ్ మనకి ఉందా లేదా? ఈరోజు మనం ప్రశ్నించుకుందామండి. యాకోబులాగా కాదండి, ఇజ్రాయెల్ లాగా మారదాం. మరి ఇజ్రాయెల్ అనే పేరు ఎలా వచ్చిందో నేర్చుకుందామండి. మరి దేవుడు ఆశీర్వదించబడింది ఏది కూడా శపించబడదు అనే సత్యము యాకోబుకి అర్థమైంది. కాబట్టి ఇదిగో దేవా, ఇంకా నువ్వు దీవిస్తే కానీ నేను విడిచిపెట్టను అని దేవుని పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు వెంటనే దేవాది దేవుడు నీ పేరేంటి అని అడిగాడు. చూడండి, నీ పేరేంటి అని అడిగాడు. ఎన్నోసార్లు మనం ఈ వాక్యం ఎంతోమంది నుండి విన్నాము, మనకు తెలుసు. నీ పేరు నువ్వు మోసగాడివి కదా, ఇంకా నేను మీదట ఆశీర్వాదంగా మారుస్తాను అంటున్నాడు. నిజంగా చెప్పండి, ఆశీర్వాదము అనేది మనలోనికి వస్తే ఇంకా మనకేం కావాలండి చెప్పండి. సో యాకోబు అనేవాడు మోసగాడు, ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. ఎవరి ద్వారా? దేవాది దేవుని చేత. తండ్రి దీవెన పనికి రాలేదు, ఏసావు నుండి పారిపోవడం వల్ల పనికి రాలేదు, లాబాను దగ్గర పనిచేసి సంపాదించిన ఆస్తి కానీ తన ప్రాణాన్ని కూడా కాపాలి. నేను ఆత్మ గురించి మాట్లాడట్లేదండి ఇక్కడ. నిజం చెప్పాలంటే మనము ఈరోజు యేసు ప్రభుని నమ్మడానికి గల కారణము మన ఆత్మ, మన ప్రాణం నశించిపోతుంది, మన శరీరం నశించిపోతుంది, కానీ మనకు దేవుడిచ్చిన ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది, అది మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి, కానీ నరకానికి వెళ్ళకూడదండి. ఇది యేసు ప్రభు చేసిన త్యాగానికి
మర్మం అండి. ఆయన మరణించింది మన ఆత్మ నరకంలోనికి వెళ్ళకూడదు, మన ఆత్మ పరిశుద్ధాత్మ ఇటర్నిటీలోకి నడిపించడానికి మన ఆత్మని దేవుడు ఇచ్చాడండి. మరి ఇక్కడ చూస్తే మరి తన ఆత్మ నరకానికి రెడీగా ఉంది. మరి అక్కడ ఆత్మ ఎంత పరిస్థితిలో అంటే పాపంతో కూడిన ఆత్మ, అబద్ధాలతో కూడి ఉన్న ఆత్మ తన ప్రాణాన్ని కూడా తన ఆత్మ కాపాడలేకపోతుందండి. తన ప్రాణమై పొడగొడితే నెక్స్ట్ ఆత్మ ఎక్కడికి పోయేదండి? నరకానికి పోయేది. మరి అది తెలుసుకున్న యాకోబు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దీవించాడు. దీవెన మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్తున్నాడు, ఇక మీదట నువ్వు ఏమి చేసినా వర్తిల్లిస్తుంది అన్నాడు. అసలు చెప్పాలంటే యాకోబు జీవితం ఎలాంటి జీవితం తెలుసా అండి? అప్పటి వరకు బానిస, ఆయన గుర్తుంది, నిజమే మోసగాడే, కానీ సెకండ్ టైటిల్ నేను ఇస్తున్నానండి తనకి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? బానిసగానే ఉన్నాడు, బానిస బతికే అయిపోయింది మొత్తం. కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్గా మారాడో తను ఏమయ్యాడు తెలుసా అండి? రాజకుమారుడయ్యాడు, రాజకుమారుడిగా మార్చబడ్డాడు. ఇంకా రాజకుమారుడు అంటే ఇంకా కొరత లేని జీవితం, ముఖ్యంగా ఆత్మలో కొరత లేని జీవితంగా మార్చబడింది. మరి ఇక్కడ చూడండి, జెనెసిస్ అంటే ఆది కాండము 32:26 మరి 32-30 వచనాలు మనం చూసినప్పుడు యాకోబు ఎట్లాంటి ప్రదేశానికి అంటే తను ఎక్కడైతే మరి దేవునితో పెనుగులాడి మరి అక్కడ బాధతో దుఃఖముతో తను చేసిన తప్పులు ఒప్పుకున్నాడో, మరి రాత్రంతా ఎలాంటి పోరాటం చేశాడో బైబిల్లో రాయబడలేదు, కానీ నిజంగా తను చేసిన పాపాలని అన్నీ ఒప్పుకొని ఉంటాడండి, పశ్చాత్తాపడి ఉంటాడండి. అందుకే ఆ రాత్రి అంతా గడిచి ఉంటాడు. ఆ టైంలో ఇంకా తెల్లారిపోతుంది, నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు మరి దీవెనలోకి నడిపించబడ్డాడు. మరి ఇజ్రాయెల్ అక్కడ వెంటనే పేరు మార్చబడిన తర్వాత ఆ ప్లేస్కి ఏమని పేరు పెట్టాడు తెలుసా అండి? పెనియల్ అంటే అర్థం తెలుసా అండి? దేవుణ్ణి ముఖాముఖిగా చూడడం, ఫేస్ టు ఫేస్. అప్పటి వరకు ఎలా చూస్తున్నాడు తెలుసా అండి? బేతేల్ అనుభవం అండి. మీరు అడుగుతుండొచ్చు, బేతేల్ అనుభవం ఏంటి? దేవుడే కదా అంటే అవునండి, బేతేల్ అనుభవము. ఎక్కడైతే తను మొట్టమొదట తండ్రి కుటుంబం నుండి విడిచి వెళ్తున్నాడో, అప్పుడు తను ఎక్కడైతే పడుకున్నాడో, మరి ఒక రాయిని తల కింద పెట్టుకొని పడుకున్నాడో, ఆ టైంలో తను చూస్తుంది, తను దర్శనం చూసినప్పుడు మరి ఒక మెట్లు నుండి పైకి కిందికి వెళ్తున్న దూతల్ని చూసినప్పుడు, అరే ఇక్కడ దేవుని సన్నిధి ఉంది అని అనుకున్నాడు. అది నాకు తెలియకపోయేనే అనుకున్నాడే, కానీ దేవుని సన్నిధిని చూడలేదండి. అక్కడ దూతల్ని మాత్రమే చూశాడు. అది ఖచ్చితంగా ఇది దేవుడు ఉండే చోటని గ్రహించి తను అక్కడ బేతేల్ అని పేరు పెట్టాడండి. అంటే అది దేవుని నిలయమని, హౌస్ ఆఫ్ ప్రేయర్గా, మరి ఇది బేతేల్గా దానికి పేరు పెట్టి, ఆ తర్వాత మరలా దేవా ఇదిగో నన్ను దీవిస్తే నాకు చూడండి ఎంత గొప్ప ప్రార్థన చేశాడంటే బేతేల్ దగ్గర నాకు కట్టుకోవడానికి బట్టలు, తినడానికి ఆహారం, చదవండి మీరు దానిలో ఉంటుంది, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి ఆహారము. నేను ఇక్కడ ఒక అన్యుడిగా నేను అక్కడికి వెళ్తుండగా, అరణ్యవాసంలోకి నేను ఒంటరిగా వెళ్తుండగా, నేను జీవించినంత కాలము నాకు అక్కడ ఈ ఆహారము బట్ట మాత్రం ఇచ్చిన ఎడల, మరి ఇంకను నన్ను ఇంకా ఏ విషయంలో ఆశీర్వదించిన ఎడల నేను తిరిగి ఇక్కడికి వచ్చి 10వ భాగం ఇస్తానని ఒప్పందం పెట్టుకుంటున్నాడండి. నిజంగా చూడండి, అబ్రహాము మరి అడిగినప్పుడు ఇవ్వలేదండి 10వ భాగం, ఐజాక్ అడిగినప్పుడు ఇవ్వలేదు, మరి ఇక్కడ కూడా యాకోబు అడిగినప్పుడు ఇవ్వట్లే. కాకపోతే వాళ్ళు ప్రేమపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా, ఏ ఆలోచన లేకుండా ప్రేమతోనే తీసుకెళ్ళి ఇచ్చారు, సమర్పించుకున్నారు. కానీ జేకబ్ మాత్రం ఇక్కడ కండిషన్ అని చెప్తున్నాడు, నువ్వు నన్ను దీవిస్తే, నువ్వు నాకు ఇస్తే, నాకు సంపూర్ణంగా చేస్తే నేను తీసుకొచ్చి 10వ. చూడండి, నిజమైన ప్రేమ తనలో లేదు, నిజమైన దేవుని పట్ల వాత్సల్యత, ఆకలి, దాహము, దేవుడి కోసం, దేవుని దీవెనల కోసం నిజమైన పట్టుదల ఆ బిడ్డకి లేదు. నిజం చెప్పాలంటే నిజమైన దేవుణ్ణి తను ఎరగలేదు. ఎందుకు చెప్తున్నానంటే అది అలాంటి జీవితమే మనం కలిగి ఉన్నాం. క్రైస్తవులమని పిలువబడుతున్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాము, రక్షణ పొందుకుని ఉన్నాము, కానీ నిజమైన దేవుని మనం ఎరగలేదు. రుచి చూసి ఎరిగితిమి యెహోవా ఉత్తముడని పాట పాడుతున్నామే, కానీ నిజమైన ఆయన ఉత్తమము ఎలాంటిదండి? ఆయన ఉత్తముడు అంటే ఎలా వచ్చిందండి ఆయనకు అంత పెద్ద పేరు? మనము తగ్గించుకున్నప్పుడే ఆయన ఉత్తముడవుతాడండి. మనం ఎప్పుడైనా దేవుడి దగ్గర తగ్గించుకుంటున్నామా? ఎప్పుడైనా మనం దేవుడి దగ్గర భయభక్తులతో జీవించడానికి ఇష్టపడుతున్నామా? దేవుడే కదా, క్షమిస్తాడులే, వదిలేస్తాడులే, చూసుకుంటాడులే, దేవుడికి అన్నీ తెలుసు అనుకుంటున్నాం. అలాంటి జీవితం కాదండి దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటుంది. సో అలాంటి జీవితంలో ఉన్న యాకోబుని ఇజ్రాయెల్గా మారినప్పుడు నిజమైన ఇంటిమసీ విత్ గాడ్ పొందుకున్నాడండి. చూడండి, నేను ఇప్పుడు అక్కడ చెప్తున్నాడు, ఇప్పటివరకు బేతేల్ అనుభవం ఉన్న యాకోబుకి ఇప్పుడు పెనియల్ అనుభవం వచ్చింది. ఫేస్ టు ఫేస్ ఎప్పుడైతే దేవుని చూశాడో తన జీవితం మారిపోయింది. తర్వాత ఏసావుని ఎదుర్కోవడానికి కూడా ధైర్యంగా
ముందుకి అడిగేశాడు. ఈ లోపల ఏసావు కూడా వచ్చాడు, హత్తుక్కున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారండి. చూడండి, దేవుని దీవెనలు పొందుకున్న తర్వాత యాకోబులో భయం పోయింది, ఆందోళన పోయింది. మరి ఇంకొకటి విషయం అండి, తన ద్వారా మరి తను ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే నిజమైన దీవెనలు ఎట్లా ఇవ్వాలి, ఎవరికి ఏ దీవెనలు ఇవ్వాలి అని కూడా తెలుసుకోగలిగి ఆత్మపూర్ణుడై నిజమైన ఆత్మ తనలో కలిగి తన 12 మంది బిడ్డలని కుమారుల్ని దీవించడానికి దీవెనకరంగా మారాడండి యాకోబు. నిజంగా ఎంత గొప్ప జీవిత విధానంలోకి వెళ్ళాడండి. మనము దీవెనలు పొందుకున్న తర్వాత ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలండి, ఇంకొకరిని దీవించాలి. అది మన బిడ్డలే కావచ్చు, లేకపోతే పరాయి వారే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు. ప్రతి ఒక్కరికి మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి వైపు మనము ప్రార్థన వైపు మన దేవుని వారందరి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఖచ్చితంగా దేవుని కృపను పొందుకుంటామండి. వారి కోసమో మనం దీవెనకరంగా మారుతాము. మరి ఒక పాట ఉంటుంది, మరి అదేంటంటే దీవించు దేవా నన్ను నేను దీవెనగా మారే వరకు అని ఒక పాటలో ఉంటుందండి. అవును, మనల్ని దీవించేది ఎందుకోసం అండి? ఇంకొకరిని దీవెనకరంగా మారేది. ఒకవేళ యాకోబు కానీ అది గ్రహించకుండా ఇజ్రాయెల్గా కానీ తను మారకపోతే, ఆ రోజు రాత్రి తను పోరాటం కానీ చేయకపోతే, నిజంగా చెప్తున్నానండి, ఆశీర్వాదాలు ఇజ్రాయెల్కి వచ్చేది కాదు, ఇజ్రాయెల్ సంతానానికి వచ్చేది కాదు, అబ్రహాంలాగా వారు ఉండేవారు కాదు. ఎప్పుడైతే తను తెలుసుకున్నాడో అప్పుడు పూర్తిగా మారిపోయాడండి. ఆత్మలో రక్షణ పొందుకున్నాడు. చూడండి, ప్రాణం గురించి ముందంతా శరీరానుసారమైనవి, తర్వాత ప్రాణం కోసం మొదటంతా కూడా శరీరానుసారం, భార్య, పిల్లలు, ఆస్తి అంతా అనుకుంటూ ప్రాణాన్ని కాపాడుకుని శరీరం కోసం పరిగెత్తాడండి యాకోబు. ఒక మోసగాడై శరీరం కోసం పరిగెత్తాడు. తర్వాత ప్రాణం గురించి, ఇదిగో నా ప్రాణప్రియులు, ఇదిగో నా ప్రాణం వీరి దగ్గర ఉంది అని చెప్పుకుంటూ, ఇదిగో ఉన్న వారిలో, ఉన్న రిలేషన్స్లో, ఉన్న కొడుకులలో కూడా వారిని సపరేట్ చేశాడండి. కానీ అంటే చూడండి, ఫస్ట్ ఎప్పుడైతే ఆ శరీరానుసారంగా చనిపోయాడు, ఎప్పుడైతే ప్రాణం విషయంలో ప్రాణానికి కూడా చనిపోయాడు, ఆ 2 విషయాలకి ఎప్పుడైతే మరణించి ఇంకా నాకు ఎవరూ లేరని ఒంటరివాడు అయిపోయాడో, అదే అండి అందరినీ విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే తను అన్ని విషయంలో మరణించినట్టు లెక్కండి. ముందు మనం శరీరానికి చనిపోవాలా, మరి తర్వాత ప్రాణానికి చనిపోవాలా, అప్పుడు ఆత్మ మనలో జీవింపజేస్తుందండి. ఆయన ఆత్మను మనం పొందుకుంటాం. మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకమవుతుంది. చూడండి, యాకోబుకు ఎన్ని సంవత్సరాలు పట్టిందండి. మరి అప్పటికే తను కొన్ని ఆల్మోస్ట్ 20-30 సంవత్సరాలు ఉండుండొచ్చు మరి ఇస్సావు నుండి పారిపోయినప్పుడు. తర్వాత 20 సంవత్సరాలు అంటే 50-60 సంవత్సరాలు పట్టింది నిజమైన దీవెనలోకి నడవడానికి. మరి ఐజాక్ అలా కాదండి. ఎప్పుడైతే తండ్రి కడుపులో పుట్టాడో, మరి తండ్రి నుండి వచ్చాడో, మరి అబ్రహాంకి 100 సంవత్సరాలు ఉన్నప్పుడు పుట్టినప్పుడే మరి తర్వాత వెంటనే దేవుని ప్రేమలో ఎదుగుతూ ఇదిగో తను అర్పణగా మారడానికి కూడా సిద్ధపడ్డాడండి ఐజాక్. అలాంటి గొప్ప దీవెనతో నింపబడిన ఐజాక్ ఉన్నాడు, కానీ యాకోబు లేకపోయాడు. కానీ 50 సంవత్సరాల తర్వాత దేవుడు మనిషి విడిచిపెట్టినా, మనం కాదన్నా, మనం వద్దనుకున్నా, మనకు అర్థమైనా మనకు అర్థం కాకపోయినా దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. యాకోబు దీవెనకి కారణం అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం. చూడండి, వాగ్దానం చెప్తుంది, నీవు నేను కూడా అబ్రహాం సంతానమై ఉన్నాము. యాకోబు మోసగాడైన యాకోబుని దీవించిన దేవుడు మోసగాళ్ళమైన మనల్ని కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం చేయాల్సిన పనల్లా ఒకటే, ఏంటంటే ముందు మన శరీరానికి మరణిద్దాం, ఆత్మానుసారంగా నడుద్దాం. మన ప్రాణం వద్దండి, మనకి నాకు వాళ్ళంటే ప్రాణం, నాకు ఇదంటే ప్రాణం కాదండి. దేవుడు అంటే ప్రాణం అనండి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి, నీ పూర్ణ శక్తి బలముతో దేవుణ్ణి స్తుతించమని దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. అలాంటి వారు నాకు కావాలని దేవుడు తొంగి చూస్తున్నాడండి. అలాంటి వారు నిజంగా లోకంలో ఎవ్వరు కనిపించట్లేదండి దేవుడికి. కానీ మనం అలా మారదామా, అలా అవుదామా? ఇదిగో చూడండి, 50-60 సంవత్సరాల తర్వాత యాకోబు మారిన తర్వాత 12 మంది ఇశ్రాయేలీయులు అండి. నిజంగా ఎంత గొప్ప దీవెన. లేకపోతే వారి జీవితంలో అసలు ఈరోజు ఆ ఇశ్రాయేలీయుల సంతానమే ఉండేది కాదండి. ఏదో ఒక రకంగా మోసగాలు ఆ తండ్రి చేసిన పాపాలకి, మోసాలకి నాశనం అయిపోయేవాళ్ళు. దేవానికి స్తోత్రం. ఈరోజు మనం దేవునికి వందనాలు తెలియజేద్దాం. ఎందుకు తెలుసా అండి? మనం అబ్రహాం సంతానమై ఉన్నాము. కానీ అబ్రహాం సంతానమైనంత మాత్రాన యాకోబు దీవెనలు పొందుకోలేదు కదండి. మరి ఈరోజు కూడా యాకోబు దీవెనలు మనకు కూడా రావాలి. మరి ఇజ్రాయెల్ దీవెనలు మనకు కూడా రావాలంటే ముందు మన మనసును మార్చుకుందాం, మన హృదయాల్ని మార్చుకుందాం, దేవుని తట్టు తిరుగుదాం, పూర్ణ హృదయంతో ఆయన వైపు చూసి అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడు కూడా మనము తోడే ఉండాలి. ద రియల్ ఇంటిమసీ విత్ గాడ్. ఎలా అంటే ఇంటిమసీని ఎలా చెప్తారంటే తెలుసా అండి? భార్య భర్తల మధ్య
మధ్యన అన్యోన్య సహవాసం ఎంతగా ఉంటుంది అంటే ఇంకా ఒకరినొకరు ప్రతి విషయంలో చెప్తారు. ఒకవేళ ఏదన్నా ఒక విషయం దాపెట్టారంటే ఇంకంతే, ఆ రోజు గొడవలే అయిపోతాయి. ఆ రీతిగా మనం కూడా దేవునితో ఆ రీతిగా ఉన్నప్పుడు ఇది ప్రతి క్షణం ప్రతి దినం దేవుడు మనతో మాట్లాడుతూ దేవుడు మనల్ని నడిపించినప్పుడు ఇంకా మనకి ఏ బాధ ఏ దిగులు ఉండదు. రేపటి గురించి చింత ఉండదండి. మనకి ఈరోజు ఏం చేయాలన్న బాధ బెంగ ఉండదు. దేవుడు అంటాడు కదా, వరి సిన్, చింత అనేది పాపంతో సమానం అంటారు. నిజంగా దేవుడు మనతో ఉన్నాడనే సత్యం మనం గ్రహించి ఈ దీవెన మనపైన ఉంది, ఆయన దీవెన మనపైన ఉంది అన్నప్పుడు మనం ఎందుకు చింతిస్తామండి? ఇంకా చింతించడమే పాపం అని చెప్పినప్పుడు మనం చింతించడంలో ప్రయోజనం ఏమన్నా ఉందా? మనం రక్తం చేత కడగబడ్డాము, ఆయన చేత ఎన్నుకోబడ్డాము, పిలువబడ్డాము, ఆయన యాజకులుగా పిలుస్తున్నాడు, మనల్ని ఆయన రాజులుగా చేసి ఉన్నాడు. మరలా మనల్ని ఒకటి మాత్రం ముంచుతుందండి, అదే వరి సిన్. వరి ఈజ్ సిన్. మనం ఏదో వ్యభిచారం చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదేమో, ఇంకేమో చేయట్లేదు, కానీ ప్రతి ఒక్క బిలీవర్ ఈ రోజులలో చూస్తే ప్రతి సేవకుడు కూడా ఈ వరి అనే పాపం నుండి, ఆ చింత అనే పాపం నుండి తప్పించుకోలేకపోతున్నాడండి. మరి అది ఎక్కడి నుండి వస్తుంది అంటే ఇదిగో ఈ సత్యం తెలియకనే అండి. ఈ సత్యంలో నిలవలేకపోతున్నారు. అది నిజంగా యాకోబు కూడా అలాగే అయిపోయింది. అదొక పాపము, అదొక శాపంలాగా తను వెంటాడుతుంది. కానీ ఎప్పుడైతే దేవుడు దీవించాడో అది కొట్టివేయబడింది. ఈరోజు మరి దేవుణ్ణి అడుగుదామా? ఈరోజు నుండి ఆ నిజమైన దీవెనలో నుండి మనం వెళ్ళిపోదామని అడుగుదామా? ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. పరిశుద్ధురా గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాను రాజా. అవును తండ్రి, యాకోబు ప్రభా నా తండ్రి ఇజ్రాయేల్గా మారడానికి కారణమైన నీ దీవెన ఈరోజు మా పైన ఇదిగో వాక్యం ఇచ్చిన బిడ్డలపైన కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. గొప్ప దేవుడవు నా తండ్రి. అవునేసయ్య, యాకోబుకి ఇచ్చిన దీవెన ప్రభా నా తండ్రి అది మామూలు దీవెన అయి ఉంటుండొచ్చు, కానీ ఎప్పుడైతే ఇజ్రాయెల్గా నువ్వు దీవించావో తండ్రి సమస్తమును అంతం వరకు ఆ బిడ్డని ప్రభా ఆ బిడ్డ ప్రాణాత్మ శరీరాల్ని ప్రభా నా తండ్రి ఏసయ్య ఇదిగో తండ్రి నీ రక్షణ మార్గంలోనికి, నీ ఇటర్నల్లోనికి, అతని ఆత్మ నరకంలోని తప్పించబడిన దీవెన పొందుకున్నాడు తండ్రి. ఆ రీతిగా మీరు కూడా మా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన దేవా, మీ సిలువ యాగంలో మేము ఏకమై ఉండుటకు సహాయం చేయమని, మీ ఆత్మలో ఆత్మై నిల్చుండటకు సహాయం చేయమని అడుగుతూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.